ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయి తప్పుడు కేసులు నమోదు చేసి 5 నెలల పాటు జైల్లో ఉంచిన చివరకు న్యాయమే గెలిచిందంటూ కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సర్వోన్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయడానికి స్వాగతిస్తున్నామన్నారు. ఈ గెలుపు బీఆర్ఎస్ శ్రేణులకు నాయకులకు బలాన్నిచ్చిందన్నారు. బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్సీ కవితక్క బెయిల్పై బయటకు రావడాన్ని స్వాగతిస్తూ కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు వేడుకలు జరుపుకున్నాయి. రేకుర్తి మాజీ సర్పంచ్ నందెల్లి ప్రకాష్ ఆధ్వర్యంలో మిఠాయిలు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. రాజకీయ కుట్రలో భాగంగా కవితమ్మను జైల్లో పెట్టారన్నారు నందెల్లి ప్రకాష్. కేంద్రంలోని పాలకులు దర్యాప్తు సంస్థలను వాడుకుని ఇష్టారీతిని వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షిగా ఉన్న కవితమ్మను ముద్దాయిగా చేసి ముద్దాయిగా ఉన్న వారిని సాక్షులుగా చేయడం ఇందుకు నిదర్శనమన్నారు. ఇవన్నీ చూస్తున్న కేసీఆర్ మౌనంగా ఉండడం చేతకంతనం కాదని, అవకాశం వచ్చిన రోజు తన తడాకా చూపిస్తారన్నారు. మరి ముందు కవితమ్మ సాక్షిగా ఉన్న కవితమ్మను ముద్దాయిగా చేసిర్రు. అదేవిధంగా ముద్దాయిగా ఉన్న వాళ్ళను సాక్షిగా చేసిర్రు. ఈ విధంగా మేము తలుచుకుంటే ఏదంటే అది అవుతుందని కేంద్ర ప్రభుత్వం కానీ దానికి తొత్తులైన సంస్థలు కానీ పనిచేస్తున్నాయి. కేసీఆర్ ఇప్పుడు నిద్రపోతున్నా అనుకుంటారేమో బీజేపీలు కాంగ్రెస్ వచ్చినా బీజేపీ వచ్చినా కేసీఆర్ అంటాడు ఇప్పుడు అందరికీ సరే అంటాడు. కేసీఆర్ నిద్ర లేచిన రోజు ఒక్కొక్కరి సంగతి ఏందో చెప్పగలుగుతాడు. కవితమ్మ చెప్పింది కదా, నన్ను గెలికిర్రు, నేను మొండిగా పనిచేస్తా అన్నది. పేద ప్రజల కొరకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ కొరకు, కేసీఆర్ బిడ్డ ప్రజల కొరకు నేను ముందుకెళ్తా, నేనేందో చూయిస్తా, ప్రజాసేవ చేయడానికి ఇంకా ముందుంటా అన్నది. ముఖ్యంగా మీకు కేసీఆర్ గురించి తెలియదు ఏంటంటే 60 సంవత్సరాలు కేంద్రంలో పరిపాలన చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్, బలిదానాలు చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్. ఇంటిల్లిపాది కూడా భారతదేశ ప్రజల కొరకు దేశం కొరకు ప్రాణాలు అర్పించింది కాంగ్రెస్. అలాంటి కాంగ్రెస్నే బురిడి కొట్టించిండు కేసీఆర్. ఎమ్మెల్సీ కవిత బెయిల్పై విడుదల కావడం కొద్దిగా ఆలస్యం జరిగిన న్యాయమే గెలిచిందని కాల్వ శ్రీరాంపూర్ మాజీ ఎంపీపీ నూనెటి సంపత్ యాదవ్ అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో ఎమ్మెల్సీ కవిత మంగళవారం తీహార్ జైలు నుంచి బెయిల్పై విడుదల కావడం పట్ల బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకుని ఈ సందర్భంగా బాణాసంచా పేల్చి స్వీట్లు పంపిణీ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ నూనెటి సంపత్ యాదవ్ మాట్లాడుతూ బీజేపీ పార్టీ కేసీఆర్ని ఎదుర్కోలేకనే వారి కుటుంబ సభ్యుల మీద ఈ అక్రమ కేసులు పెట్టారని, కోర్టుల మీద అవగాహన లేని బండి సంజయ్ లాంటి వ్యక్తి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పును అవమానించడం సిగ్గుచేటన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సర్వోన్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. ఆమెకు సుప్రీంకోర్టు బెయిల్ను మంజూరు చేసి విడుదల చేసిన సందర్భంలో ఈరోజు కాల్వ శ్రీరాంపూర్ మండలంలో స్వీట్ల పంపిణీ చేసి కార్యకర్తలతోటి బాంబులు పేల్చడం జరిగింది. ఆమె తెలంగాణ ముద్దుబిడ్డగా తెలంగాణ జాగృతిని ముందుకు తీసుకుపోయి ఆడబిడ్డలకు తెలంగాణలోనే బతుకమ్మ పండుగను ఎంతో కనువిందుగా ఏర్పాటు చేసి బతుకమ్మ పండుగను దేశ స్థాయిలో చాటింపజేసినటువంటి కవితకు ఈ రాజకీయ కుట్రలకు బలి చేసి ఎన్నో విధాలుగా ఇబ్బందులు పెట్టి ఇవాళ 166 రోజులు జైల్లో పెట్టి నిన్న సుప్రీంకోర్టు ఏ సాక్ష్యాధారాలు లేకపోవడంతో సుప్రీంకోర్టు రిలీజ్ చేసి నిన్న